అందరికీ నమస్కారం. నా పేరు చెరుకు మణికంఠ. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. నేను కల్వకుర్తిలో ఇక్కడ చదువుకున్నాను. మాది ఊర్కొండ మండల్ బొమ్మరాజపల్లి గ్రామం. ఇంతకుముందుకు మిడ్జిల్ మండల్ ఉండే, కానీ మేము ఇక్కడ బొమ్మరాజపల్లి నుంచి మేము హైదరాబాద్కి 20 సంవత్సరాల క్రితం వలస వెళ్ళినాం. ఆ వలస వెళ్ళినాము అనేది ఎందుకు చెప్పాలి అంటే, మన పాలమూరు జిల్లా వలసలకు పేరు వచ్చింది కాబట్టి ఆ వలస బాధితులలో కూడా నేను కూడా ఒకండి. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే కల్వకుర్తి సమస్యలపైన మేము మాట్లాడడానికి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రధానమైన కారణాలు ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి 1947 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మళ్ళీ తెలంగాణ వచ్చిన 2014 వరకు 2 ప్రభుత్వాలు మారిన ఈ రోజు వరకు కూడా అది ఏమాత్రం దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయ నాయకులు ఆ ప్రాజెక్టుల మీద మీనమేషాలు లెక్కిస్తున్నారని ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మేము లాఠీ దెబ్బలు తిని, కేసులను ఎదుర్కొని, ముళ్ళ కంచెలను దాటుకొని ఎన్నో సందర్భాలలో చాలామంది మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని పట్టుకొని మఫ్టీలో వెళ్ళి తీసుకెళ్ళి కూడా మమ్మల్ని నానా హింసలు పెట్టారు. ఆ సందర్భంలోనే మేము ఎంతోమందికి మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేల కానుంచి, ఎమ్మెల్సీల కానుంచి, మంత్రుల కానుంచి, ఎంపీల వరకు ప్రతి ఒక్కరిని ఢిల్లీ నుంచి గల్లీ వరకు మన తెలంగాణ లక్ష్యంగా, తెలంగాణ ఊపిరిగా, తెలంగాణ శ్వాసగా మన పూర్వీకులు అంటే చరిత్రలో చూసుకుంటే తెలంగాణ అనేది ఎక్కడైతే అణచివేయబడదో అక్కడి నుంచే పోరాటం మొదలవుతుంది. కాబట్టి మన తెలంగాణలో విప్లవ యోధులు ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లా పాలమూరులో, అది నాగర్ కర్నూలులో కూడా ఎంతోమంది చాలా పేరున్నోళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నారు. ప్రస్తుతం అంటే నేను కులాలకు, ప్రాంతాలకు, మతాలకు, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మాత్రమే నేను ఇప్పుడు సమాజంలో పనిచేస్తూ ఉన్నా. ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో నేను కొంతమందిని వ్యతిరేకించట్లేదు, కొంతమందిని నేను ఎత్తుకోవట్లేదు. కానీ ప్రజా సమస్యలపైనే, ప్రజల దగ్గర ఏదైతే ఉందో దాంట్ల కోసమే పోరాడదామనే లక్ష్యంగా ఇప్పుడు ఎలక్షన్లు కూడా ఏం లేవు. మేము ఏదో ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి రేపు పొద్దుగాల ఏదో క్రెడిట్ కొట్టాలని ఆశతో ఏం రాలేదు. ఎందుకు అనంటే, మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 12 సంవత్సరాల సర్వీస్ ప్రభుత్వ ఉద్యోగం నేను చేసి నా కుటుంబానికి నేను అదే ఆర్థిక భరోసా అనేది ఇచ్చేది. అదైనా కానీ నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బీసీ సంఘానికి రావడం అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఎంటెక్, బీటెక్, ఇంజనీరింగ్, అమెరికా వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ తెలంగాణలో ఏ రిక్రూట్మెంట్ పడుతుంది? కనీసం హోంగార్డ్ నుంచి ఒక చిన్న పోస్టు ఏదొచ్చినా, కానిస్టేబుల్ వచ్చినా, ఒక టీచర్ వచ్చినా, ఓ గ్రూప్ 4 జాబ్ వచ్చినా, గ్రూప్ 3 వచ్చినా, గ్రూప్ 2 వచ్చినా, గ్రూప్ 1 వచ్చినా, ఏదైనా సరే వాళ్ళు అక్కడి నుంచి కూడా వేరే రాష్ట్రాల నుంచి మనోళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ అనో ఇక్కడ ఏది దొరకకో ఒక రిక్రూట్మెంట్ పడ్డప్పుడు కూడా వచ్చి అప్లై చేసుకొని తన కుటుంబానికి భరోసాగా కావాలనే ఉద్దేశంతో ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. మన ప్రభుత్వంలో ఒక ఉద్యోగం సాధించాలనుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఈ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి నేను ఈ సంఘంలో పనిచేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను కూడా ఈ సమస్యలలో నేను జటిలమైపోతున్నా. నా సహోదరులు, ఇక్కడ ఉన్న ప్రాంతవాసులు, నాగర్ కర్నూలు జిల్లా కావచ్చు, ఉమ్మడి పాలమూరు జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంతో పేదలు, ఎంతోమంది కటిక చీకట్లో మగ్గిపోతూ ఉన్నారు. మనం ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం. ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎంత కష్టమైపోతుంది. కనీసం ఒక పిల్లగానికి పెళ్లి కావాలంటే కూడా ఎంత భారం అయిపోతుంది. ఇది ప్రభుత్వం ఎన్నో స్కీములు పెడతా ఉంది. కానీ ప్రాంతాల వారి కానీ, మతాల వారి కానీ, కులాల వారి కానీ కులగణన సరిగ్గా చేయలేక ప్రాంతాల వారీగా ఎంత ఉంది సెన్సేషన్ ప్రకారంగా మీరు ఏది ప్రకటించట్లేదు. ఇక్కడున్న నిరుద్యోగత ఎంత ఉంది, ఇక్కడ ఉన్న ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి,
మనకు ప్రజల కోసం సేవ చేయాలని మీరు వచ్చారు. అంత బాగానే ఉంది. ఇప్పటి వరకు సంవత్సరన్నర కాలం దగ్గరికి వస్తూ ఉంది. ఈరోజు శ్రీశైలం దగ్గర ఈ జరిగిన ఆ వ్యవహారం అంతా మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు మొత్తం తిరుగుతూ ఉన్నాయి. ఈ రోజు వరకు 8 మంది ఏ పరిస్థితిలో ఉన్నారు? ఇప్పటి వరకు కూడా దగ్గర మంత్రులు పోతున్నారు, మినిస్టర్లు పోతున్నారు, కేంద్ర బృందాలు వస్తున్నాయి. అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది ఇప్పటికి కూడా గవర్నమెంట్ ప్రకటించట్లేదు. ఈరోజు కూడా బీసీ రిజర్వేషన్లో ప్రకటించట్లేదు. అక్కడ కమిటీలు వేస్తూ ఉన్నారు, కాలయాపన చేస్తూ ఉన్నారు. గ్రామ స్థాయిలో ఒక సర్పంచులు లేరు, మండల స్థాయిలో ఒక రాజకీయ నాయకులు ఎవరైనా సరే వాళ్ళు ఎవరికి కూడా ఏమీ రావట్లేదు. అధికారుల చేతుల్లో పరిపాలన పెట్టి ఎన్ని రోజులు పరిపాలిస్తారని ఈ సభాముఖంగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. కల్వకుర్తి నియోజకవర్గంలో నిరుద్యోగత చాలా ఉంది. యువకులు చాలా ఉత్సాహవంతంగా ఉన్నారు. రాజకీయాల్లో రావాలని కూడా చాలా ఉత్సాహం ఉంది. కానీ స్థానిక సంస్థలలో మన వాడ ఇప్పటి కూడా తేలలేదు. మిత్రులారా, నాకెందుకులే అనుకుంటే మనది కాదు అనుకుంటే ఈరోజు మనది కాదు, రేపు కూడా మనది కాదు, ఈ భవిష్యత్తు కూడా మనది కాదు. మన జీవితాలు మనది మొత్తం ఎవరున్నా వేరే వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ కింద మనం కట్టు బానిసలయ్యే పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుందని నేను మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నా. అది ఏ విధంగా ఉంది అంటే, సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశానికి స్వతంత్రం కావాలంటే ఆయన ఒక వ్యక్తిగతంగా పనిచేయలేదు. అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తిగతంగా పనిచేయలేదు. భగత్ సింగ్ గారు ఒక వ్యక్తిగతంగా పనిచేయలే. ఈరోజు వాళ్ళని ఎందుకు మనం నెమరేసుకుంటున్నాం? అదే తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు, కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా విశ్వ ప్రయత్నాలు చేశారు. అది ఎవరి కోసం ప్రయత్నం చేశారు? తెలంగాణ సమాజం, తెలంగాణలో ఉన్న పేదరికం, తెలంగాణలో ఉన్న నిరుద్యోగత, తెలంగాణలో ఉన్న రాజ్యాధికారమే లక్ష్యంగా వాళ్ళు ఆ ఫలాలు అందించాలి. బంగారు తెలంగాణ మనకు అవసరం లేదు, భౌగోళిక తెలంగాణ కూడా మనకు అవసరం లేదు. అది సాధించుకున్నాం, కానీ ఆ ఫలాలు మనకు రావట్లేదు. ఒక ఆర్టీసీ ఉద్యోగి ఉన్నాడు, తన కుటుంబాన్ని పోషించుకోవాలంటే తనకు రావాల్సిన ఆయన వాట ఇది రావట్లేదు. ఒకసారి ప్రైవేట్ పరం అంటారు, ఒకసారి గవర్నమెంట్ పరం అంటారు. విద్యా వ్యవస్థను చూసుకుంటే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఉన్న స్కూల్ ఏ విధంగా ఉన్నాయో 30 సంవత్సరాలు ఉన్న ఆ వ్యవస్థ ఎట్లా ఉందో ఈ రోజు వరకు కూడా ఆ పాఠశాలలు, ఆ స్కూళ్ళు పెయింట్ చేయలేని పరిస్థితిలో ఉంది. ఇంత దౌర్భాగ్యం. ఒక రాష్ట్రం బాగుపడాలన్నా, ఒక యువత బాగుపడాలన్నా ఫస్ట్ ప్రైమరీ స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో, వాళ్లకు నాణ్యమైన విద్య అందిస్తామో అప్పుడే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఎందుకు అనంటే బడుగు బలహీన వర్గాలు, చాలామంది నిమ్న జాతులు, ఎంతోమంది చదువుకు నోచుకోలేక ఇప్పుడు ఈ పరిస్థితులలో ఇప్పుడు చాలా వరకు కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ వైద్యం ఇదంతా చాలా వరకు వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఆటోలు నడుపుకుంటా హైదరాబాదుకు వలస వెళ్ళి కార్మికుల్లాగా అయిపోయి ఎన్నో రకాలుగా వాళ్ళు కాలం వెల్లదీస్తూ ఉన్నారు. ఈ సమాజంలో మన పేదలు చాలా వరకు మన బీసీలే మగ్గిపోతున్నారు. ఇప్పటి వరకు 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళు 90% ఉన్నారు. ఓసీ వాళ్ళు 10% ఉన్నారు. కానీ పరిపాలన ఎవరిది, సీట్ ఎవరిది? అంగరంగ వైభవంగా 100 కార్లు వెళ్తాయి. ఆ 100 కార్లకు పెట్టే ఖర్చు మా నియోజకవర్గానికి పెట్టండి. ఒక నెల ఖర్చు తీసి పెట్టండి. ఒక స్కూల్ని ఎంచుకోండి, ఒక గ్రామాన్ని ఎంచుకోండి. ఎంతో మీరు చేయాలనుకుంటే ఈ నాగర్ కర్నూలు జిల్లా కానీ, కల్వకుర్తి నియోజకవర్గాన్ని కానీ మీరు దయచేసి ఇక్కడున్న నియోజకవర్గ నాయకులకు కానీ, ఇక్కడున్న అధికారులకు కానీ, ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను సవినయంగా చేయదలుచుకుంది ఏంటంటే, రండి, కదలి రండి. మనము ఏదైనా సరే మనకున్న హక్కుల్ని మనం కాపాడుకుందాం. మనం చాలా కోల్పోతున్నాం. మన తల్లిదండ్రులు కోల్పోయారు, మనం కూడా కోల్పోయినాం. భవిష్యత్తులో మన పిల్లలు కూడా కోల్పోతారు. మన పక్క రాష్ట్రాల కూడా మన రాష్ట్రానికి వలస వస్తున్నారు. ఒకసారి గమనించండి. చాలామంది యూట్యూబ్లో చూస్తున్నారు, ఫేస్బుక్లో చూస్తున్నారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా రీల్స్ చూస్తున్నారు. అయినా ఏముందులే నాకెందుకులే అనుకుంటారు. కానీ నాకెందుకులే అనుకుంటే ఈరోజు మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చేది కాదు. నాకెందుకులే అనుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. నాకెందుకులే అనుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు. కేసీఆర్ కూడా తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు. నాకెందుకులే అనుకుంటే ఒక మామూలు సాధారణ వ్యక్తి ఒక కలెక్టర్ కాలేకపోతాడు. కానీ ఒక యూనిటీగా, ఒక నిబద్ధతతోటి ఖచ్చితంగా మనం సాధించాలి అనుకునే దృఢ సంకల్పం ఉంటే
100% ఈ సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనేది కాకుండా మనము ఈ సమాజానికి ఏ విధంగా మనం సాయం చేయాలి, ఇక్కడున్న బడుగు బలహీన వర్గాల కోసం మనం ఏదైతే కొట్లాడాలని మనం అనుకుంటామో దాని ప్రకారంగా ముందు నడిస్తే 100% మన రిజల్ట్ మనకు వస్తుంది. ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి బీసీలకు 42% స్థానిక సంస్థలలో ఖచ్చితంగా రిజర్వేషన్లు చట్టం చేసి అమలు చేసి ఖచ్చితంగా ఢిల్లీకి పంపిస్తే 100% అయిపోతుంది. గ్రామాలే లక్ష్యంగా గాంధీ మహాత్ముడు మన రాజ్యాంగంలో ఒక ప్యార ఇచ్చాడు. చాలా వరకు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలే రామరాజ్యం అని ప్రకటించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ప్రతి ఒక్కడు మన గ్రామంలో వచ్చి గుడిసెలో అక్క అవ్వ ఏం చేస్తుంది అదే చూస్తాడు తప్ప ఆ ఎలక్షన్ తర్వాత మళ్ళీ గుర్తు రావట్లేదు, వాళ్ళ బతుకులేం మారట్లేదు. కాబట్టి మిత్రులారా, నేను చెప్పిన మాట నేను మాట్లాడే సమయం ఎక్కువైతుందని భావించొద్దు. ఎందుకు అంటే ఇందులో నేను కూడా ఒక బాధితుడిని కాబట్టి నాకెందుకులే అనుకుంటే నేను ఉద్యోగమే చేసేవాడిని. కానీ ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, సమాజంలో మన బీసీలు నష్టపోతున్న మన వాటా, మన రిజర్వేషన్లు సాధించే దిశగా కల్వకుర్తి నియోజకవర్గంలో నీళ్లు, నిధులు, నియామకాలు, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాళ్ళకుండే రిజర్వేషన్లు కానీ వాళ్ళకున్న ఏ సమస్యలనైనా విద్యార్థులకున్న హాస్టల్ వసతి కానీ వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇక్కడున్న స్కీములలో వచ్చే పేదలకు ఏదైతే లాభం లేకపోయిందో అది కూడా దాని మీద పోరాటాలకు బీసీ సంఘం ఖచ్చితంగా దాంతో కొట్లాడుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్న. ఆర్ కృష్ణన్న గారు 50 సంవత్సరాల నుంచి ఆయన ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. కానీ ఆయన నాకెందుకులే అనుకుంటే బీసీలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో ఆయన శిష్యులు ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంతోమంది కలెక్టర్లు ఉన్నారు, ఎంతోమంది ఆయన వల్ల లబ్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. ఆయనని పొగడం కాదు, ఆయన నాకెందుకులే అనుకుంటే ఇవాళ మన బీసీ సంఘం గుర్తింపు లేదు. మన బీసీ సంఘం లెటర్ తీసుకుపోయి ఒక కాలేజీలో ఇస్తే, ఒక స్కూల్లో ఇస్తే ఎంతోమందికి ఇది ఉపయోగపడింది. లాస్ట్కి ఈరోజు ఆయన ఒక 4 వ్యక్తులను నామినేట్ చేస్తే కూడా వాళ్ళని ముందుకు తీసుకునే ప్రయత్నం ఉంది. ఆయన 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన ముందుకు కదులుతూ ఉండు. నడుం బిగించండి, యువత మేల్కోండి. ఇప్పటికైనా కానీ మనం పోరాడితే మనకి ఇప్పటి వరకు నిజాం మీద పోరాటం చేసినాం, తెలంగాణ రైతాంగ సహాయత పోరాటాలు చేసినాం. చాలా వరకు ఎంతమంది పైన అయినా కానీ మన తెలంగాణకు ఘన చరిత్ర ఉంది. నా తోటి కాదు అనుకోకండి, మన తోటి అవుతుంది. ఒకరు పోయి ఇద్దరు పోయి నలుగురు 10 మంది, 10 మంది పోయి 100 మంది, 100 మంది 1000 మంది. అదేవిధంగా తెలంగాణ మన కళ్ళ ముందర తెచ్చుకున్నాం. మన హక్కుల్ని మనం సాధించుకోలేమా? మన హక్కుల్ని మనం ఏ విధంగా నష్టపోతున్నామని ఇప్పటికి కూడా చాలామంది విద్యావంతులు, చాలామంది చదువుకున్న వ్యక్తులు ఎంతోమంది మనకు ముందు కళ్ళ ముందు చూపిస్తూ ఉన్నారు. దయచేసి మిత్రులారా, జర్నలిస్టులకు కూడా ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో ప్రభుత్వాలు ఆశలు చూపించారు, ఉపాధ్యాయులకు చూపించారు, ఆర్టీసీలో ఉన్న వాళ్ళకు చూపించారు, హోంగార్డులకు చూపించారు. కానీ ఎక్కడి గొంగడు అక్కడే ఉంది. ఆ తెలంగాణ అమరవీరులకు కూడా 200 గజాల స్థలం ఇస్తని ఎంతోమంది ఎన్నో ప్రగాఢ బూతులు చేశారు. కానీ అది శిలాఫలకాలకే మిగిలిపోయినాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతుర్రు, రాజకీయ నాయకులు మారుతుర్రు, ఎలక్షన్లు వస్తున్నాయి. సంవత్సరం దినం అయిపోతుంది. ఈరోజు వరకు కూడా గ్రామాలలో సర్పంచులు లేరు, మండలాలలో ఎంపీటీసీలు లేరు, వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది. ఇదేమైనా రాష్ట్రపతి పాలన నడుస్తుందా? ఒకసారి మనం స్పెషల్ ఆఫీసర్ తోటి మనం పరిపాలన చేస్తున్నామనంటే మనం ఏ రాజ్యంలో ఉన్నామో, మనం ఏ దేశంలో ఉన్నామో, దీని మీద మీరు డెడికేషన్ ఏం చేస్తూ ఉన్నారు, మీ మంత్రులు ఎంతమంది ఉన్నారు, మీరు ఏ విధంగా దీన్ని మీరు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పటి వరకే యువత చాలా వరకు ఏజ్ పెరిగి ఒక ప్రభుత్వ ఉద్యోగం రిక్రూట్మెంట్ లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రిక్రూట్మెంట్ అనేది చాలా కీలకమైన అంశాలు. ఎందుకంటే ఉద్యోగాల మీద అవకతవకలు జరుగుతున్నాయని, నిరుద్యోగం పెరుగుతుందని మనకు దీని బేస్ పైన మనం చాలా వరకు ముందుకెళ్ళాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని ఖచ్చితంగా బీసీ సబ్లాన్ ఏదైతే ఉందో, తర్వాత ఈ బీసీ వాటా ఏది ఉందో, ఈ స్థానిక సంస్థల్లో మన వాటా ఏది ఉందో ఖచ్చితంగా తెలిస్తే 100% మా వాటా మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఓసీలు మాకు వ్యతిరేకం కాదు, రెడ్డిలు మాకు వ్యతిరేకం కాదు, కమ్మ కాపు ఎవరున్నా సరే ఓసీలలో ఉన్న ఎవరు కూడా మాకు వ్యతిరేకం కాదు. మా వాటా మాకు కావాలని కోరుకుంటున్నాం. వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరు రాలేదు. మాకు ఏ సమస్యలు ఉన్నా కానీ మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము నాగర్ కర్నూలు జిల్లాలో కానీ, కల్వకుర్తి నియోజకవర్గంలో కానీ, ఉమ్మడి
ఉమ్మడి మహబూబ్ నగర్లో కానీ ఏది ఉన్నా సరే 100% నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు ప్రెస్ మీట్లు పెట్టి మన బీసీలకు ఏం అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా మనం నష్టపోతున్నామని ఖచ్చితంగా చేస్తాం. కల్వకుర్తిలో కూడా రానున్న రోజుల్లో అంటే ఒక నెల కావచ్చు 2 నెలలు కావచ్చు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరితోటి భారీ బహిరంగ సభ నిర్వహించి ఖచ్చితంగా దాన్ని విజయవంతం చేసి మాకు నష్టం ఏదైతే జరుగుతుందో దాన్ని మేము ముందుకు తీసుకొచ్చి మేము దాన్ని సాధించుకునే దిశగా మేము ముందుకు వస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు.